మనం హోమ్ ఆటోమేషన్ చేసాం కదా వాయిస్ కంట్రోల్తో, దానికి జనరల్గా ఎప్పుడు మనం IFTTT అనే వెబ్సైట్ యూజ్ చేసేవాళ్ళం. ఇందులో మనకి వెబ్ హుక్స్ ఉంటుంది, దీంతో మనం గూగుల్ అసిస్టెంట్కి కనెక్ట్ చేసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు ఇది ప్రో వర్షన్ అనమాట. ఇది ప్రో వర్షన్ రావడం వల్ల మనం ఇప్పుడు ఇది యూజ్ చేయలేకపోతున్నాం. సో దీనికి ఆల్టర్నేటివ్గా మనం ESP రెయిన్ మేకర్ యూజ్ చేయొచ్చు. సో మనం ఈ కోడ్ అప్లోడ్ చేసి టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి పార్ట్నర్ స్కీమ్ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళి మనం ఇక్కడ రెయిన్ మేకర్ సెలెక్ట్ చేసుకోవాలి. పార్టిషనర్ స్కీమ్లో రెయిన్ మేకర్ సెలెక్ట్ చేసుకున్నాక ఈ కోడ్ని అప్లోడ్ చేసి మనం సీరియల్ మానిటర్లోకి వెళ్ళి బూట్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. సో మనకి QR సరిగా లేదు అనుకుంటే ఈ లింక్ని మనం క్రోమ్లో పేస్ట్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. మనం ESP రెయిన్ మేకర్ అని ప్లేస్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ డౌన్లోడ్ చేసుకొని మనం దాంట్లో స్కాన్ చేసుకొని వైఫై కనెక్ట్ చేస్తే మనకి మన ESP32 అనేది దాంట్లో లింక్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న డివైస్లన్నీ మనం ఈ రెయిన్ మేకర్ యూజ్ చేసి మన గూగుల్ అసిస్టెంట్ కానీ అలెక్సాకి కానీ కనెక్ట్ చేసుకోవచ్చు.